నమస్తే బిల్లనాయక్ గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ చెప్పాలా ఏమో చెప్పాలి, ఒక పదవి కాబట్టి చెప్పాలి. మీరు ఏదో ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యి పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చోవాల్సిన ఆ స్థాయి పోరాటం చేసిరు మీరు. బట్ మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక నామినేటెడ్ పదవికి మీరు మిమ్మల్ని ఎంపిక చేశారు. సో మాలాంటి వాళ్ళకు కూడా కొంత బాధగానే ఉన్నది. సో మరి మీకు ఎట్లున్నదో సరే, కొన్ని సమర్థించుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో, తప్పదేమో. గద్దరన్న ఎప్పుడు ఒక మాట చెప్పేది మాకు, యుద్ధంలో ఉండాలి మనం. యుద్ధంలో ఎప్పుడు 1:99 మంది ఉంటారు. కొన్నిసార్లు మనం ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, కొన్నిసార్లు మనం లాస్ట్ ప్లేస్లో ఉండొచ్చు. కానీ 1:99 అనేది యుద్ధంలో ఉండేటటువంటి టీం. ఆ యుద్ధంలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు అనేది సెకండ్ అనే విషయం చెప్పేది. అందుకనే ఇవాళ మేమేమని చేస్తున్నాం అంటే యుద్ధంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. ఓకే, అది చిన్నదా పెద్దదా ఏ పోస్ట్ అయినా కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటని, మా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని అమలు చేయించేటటువంటి టీంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఉన్నదా ఏమన్నా బడ్జెట్ ఉందా మీ ట్రైకార్ కార్పొరేషన్కి? ఇక మా ట్రైకార్ పరిస్థితి మాట్లాడుకుంటే చాలా దారుణం. మీరు ఏం పని చేయాలి ట్రైకార్ ద్వారా? అంటే గిరిజన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద 3 మెయిన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్, అది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రి గారు చూస్తారు డైరెక్ట్గా. దాని తర్వాత రెండవది జీసీసీ, గిరిజనులు తయారు చేసిన వస్తువులు, గిరిజనులు అడవుల నుంచి సేకరించిన వస్తువులని ప్రభుత్వం కొని మార్కెట్లో పెట్టి అమ్మడం, ఉత్పత్తులు, గిరిజన ఉత్పత్తులు. మూడవది గిరిజన అభివృద్ధి, గిరిజనులకు లోన్లు ఇచ్చుడు, గిరిజనులకు భూమి డెవలప్ చేసుడు, చిన్న చిన్న పథకాలు ఇచ్చుడు, అన్నీ ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబాన్ని నడిపించుకునే ప్రయత్నం చేయడం. ఓకే, దాన్ని ట్రైకార్, అది నేను ఇప్పుడు ఆ గిరిజనుల కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కు నన్ను చైర్మన్గా అవకాశం ఇచ్చింది. ఆ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం గారికి మీ తరఫున నేను ధన్యవాదాలు. ఎన్ని కోట్లు ఉన్నాయి దానికి? అయితే మొన్న 350 కోట్లు కేటాయించారు మేము మొన్నటి అసెంబ్లీ బడ్జెట్లో. అయితే గత 3 సంవత్సరాలుగా దానికి వచ్చింది 0. అసెంబ్లీలో కేటాయింపులు జరిగినాయి, రిలీజ్ అయింది 0. ఒక్క రూపాయి. మరీ లాస్ట్ 2 ఇయర్స్ అయితే ఒక్క రూపాయి రాలే. లాస్ట్ గవర్నమెంట్ మేము వచ్చినటువంటి డిసెంబర్లో వచ్చిన తర్వాత 324 కోట్లు, 26 కోట్లు బడ్జెట్ పెట్టినాం. అప్పుడు ఎడాక్లో 426 కోట్లు పెడితే 411 కోట్లు రిలీజ్ చేసింది మార్చ్ 31 రోజు. అయితే ఈ సంతోషం, ఆ డబ్బులు అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గ్రౌండ్ చేసి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్లు కేటాయించారు. అయితే దాదాపు పాత బకాయిలే 260 కోట్ల దాకా ఉన్నాయి. కాబట్టి కొత్త స్కీమ్కి సంబంధించి బోర్డు మీటింగ్ పెట్టి ఏమేమి పథకాలు తీసుకోగలుగుతాం అనేది మేము నిర్ణయం తీసుకొని దాన్ని కలెక్టర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ చేసి లబ్ధిదారుల ఎంపిక త్రూ కలెక్టరేట్ ద్వారానే జరుగుతుంది. వాళ్ళు చేసి మాకు ఇస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కాబట్టి ఇది బోర్డు మీటింగ్, ఒక రౌండ్ తిరిగి వచ్చినాక మళ్ళీ బోర్డు మీటింగ్ పెట్టుకొని అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రణాళిక తయారైతుంది ఇప్పుడు. కాబట్టి దాన్ని గవర్నమెంట్. ఏ పోస్ట్ పెద్దగా ఉంది? గతంలో మీరు ఆదివాసీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, అంటే ఆదివాసీ, అది పార్టీ పరంగా ఇవాళ కూడా నేను నేషనల్ వైస్ చైర్మన్ కంటిన్యూ ఉన్నా. నేను నిన్ననే గుజరాత్లో, ఒక రకంగా చెప్పాలంటే అదే చాలా పెద్ద పోస్ట్ ఏమో, అది ఏఐసిసి సెక్రటరీకి ఈక్వల్, నేషనల్ వైడ్ కదా. నేషనల్ వైడ్. ఇప్పుడు నేషనల్ వైడ్గా ట్రైబల్స్ను స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్లానింగ్ కూడా చేసినాం నిన్ననే. దానికి కావాల్సిన సిలబస్ డిస్కషన్ ఇదంతా కూడా 3 days నిన్నే వచ్చిన గుజరాత్ నుంచి. దాని మీద అక్కడ కూర్చొని ప్లాన్ చేసిన. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ టార్గెట్ గుజరాత్ అని డిక్లేర్ చేశారు కదా, మల్లికార్జున్ ఖర్గే గారు. కాబట్టి దాని మీద దాదాపు 15% ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది గుజరాత్లో. దాని మీద స్పెషల్ ఫోకస్. మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడు ఉన్నారు. మీరు గతంలో ఎన్నో ఫైట్లు చేశారు, చావు దగ్గర వరకు కూడా, అంటే ఆ రకమైన పోరాటాలు చేశారు, బుల్లెట్లు, లాఠీలు, ఇవన్నీ ఎదుర్కొన్నారు మీరు. సో ఈ సిచ్యువేషన్లో మీరు కార్పొరేషన్ చైర్మన్, మీరు ఒక మంత్రి దగ్గరికి పోవాలా అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్నది. మీరు ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఆ మంత్రిని చూస్తేనేమో ఆయనదో పోరాటం లేదు, ఏది ఉండదు, ఏముండదు, ఎట్లా ఉంటుంది అంటే గారు, సమాజంలో చాలా రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏ మార్గమా, ఏ అవసరాలు ఉన్నాయో అవసరాల రీతి వాళ్ళకు పొజిషన్కి వచ్చినాం మనం. ఆ పొజిషన్లో మనం ప్రజలకు ఏం చేయగలం అనేది ఇంపార్టెంట్. నేను చైర్మన్, నేను సీనియర్ని, నేను కొట్లాడినా ఈ ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నేనేం ఆలోచిస్తాను అంటే నాకు ఇచ్చినటువంటి పనిని ఎంత సక్రమవంతంగా
100% ఫలితాలతోనే ఇంప్లిమెంట్ చేయగలను అనేది నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కార్పొరేషన్కి తక్కువ బడ్జెట్ ఉంది, నేనేం చేతులు కట్టుకొని కూర్చోలే. నేను ఇమీడియట్గా ఏం చేసిన CSR ఫండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే, శ్రీధర్ బాబు గారు మా ప్రభుత్వం డిస్కషన్ చేయకముందే మేము ముందు రోజే రివ్యూ పెట్టుకొని మనం CSR ఫండ్స్ ఏమైనా తీసుకురాగలమా, మనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిచయాన్ని దీనికోసం ఎట్లా వాడగలం అనేటటువంటి నిర్ణయం తీసుకొని చాలా కంపెనీలకు నేను యాజ్ ఏ కార్పొరేషన్ చైర్మన్స్గా ఉత్తరాలు రాసి పంపించినాం. ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, సింగరేణి ఉంది, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బడ్జెట్ మొత్తంలో 20% లోకల్ ఏరియా డెవలప్మెంట్ కోసం ట్రైబల్స్ కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు డైరెక్టే ఖర్చు పెడుతున్నారు ఇప్పటిదాకా. నేనేమంటున్నా అంటే అట్లా కాదు, త్రూ గవర్నమెంట్ ఖర్చు పెట్టండి మీరు, త్రూ ట్రైబల్ వెల్ఫేర్ ఖర్చు పెట్టండి మీరు. ఇప్పుడు ITC ఉంది, భద్రాచలం పేపర్ బోర్డు, భద్రాచలం పేపర్ బోర్డు కూడా మొత్తం ట్రైబల్ ఏరియాలో ఉంది. వాళ్ళు చేసేటటువంటి మొత్తం టర్న్ ఓవర్లో 20% లోకల్ ఏరియా కోసం పెడతామని వాళ్ళు గవర్నమెంట్ నుంచి చేసుకున్నటువంటి అగ్రిమెంట్, అది ఇంప్లిమెంట్ చేస్తలేరు. చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాళ్ళు ఇండివిజువల్గా నేను హాస్పిటల్ కట్టినా, నేను రోడ్ వేసినా ఇట్లా కుదరదు. అది త్రూ గవర్నమెంట్ చేసిన వరకు అఫీషియల్ రికార్డ్ అవుతుంది. అట్లా ఒకటి. రెండోది ఏంటంటే చాలా కంపెనీలు వాళ్ళ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుంది ప్రతి కంపెనీకి, ప్రతి సంస్థకు ఉంటుంది. 2%, 3% కూడా ఉంటుంది. 1.5% అంటే చాలా సంస్థలు పెడతాయి. నోయిడాలో కానీ దేశవ్యాప్తంగా చాలా సంస్థల దగ్గర పోయి అప్రోచ్ అయ్యి తీసుకొచ్చేటోళ్ళు కూడా లేరు. దానికి సంబంధించి కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఆ కార్పొరేషన్స్ దగ్గర నుంచి కనీసం ఒక 200-300 కోట్ల కనుక మేము అట్లా పుల్ చేయగలిగితే, ట్రైబల్ ఏరియాస్లో పనిచేస్తున్నటువంటి కార్పొరేషన్స్, ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి కంపెనీస్, ప్లేన్ ఏరియాలో ఉంటూ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కంపెనీస్. ఇప్పుడు నాట్కో ఉంది, ఇప్పుడు శంషాబాద్ దగ్గర మొత్తం ల్యాండ్స్ అన్ని ట్రైబల్ ల్యాండ్స్ తీసుకున్నారు. నాగార్జున సాగర్ దగ్గర వాళ్ళు తీసుకున్నాయని కూడా ట్రైబల్స్ ల్యాండ్. దాని ఎఫెక్ట్ మీరు పెట్టబోయే 4th సిటీ కూడా మొత్తం ట్రైబలే కదా, మొత్తం ట్రైబల్స్ ల్యాండ్. కాబట్టి ఆ ట్రైబల్ ను డిస్ప్లేస్మెంట్ చేసి తీసుకున్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల ప్రయోజనం ఆ కంపెనీలు ట్రైబల్స్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి నేను ఆ కోణం నుంచి ఆలోచిస్తున్నాను. నాకు ట్రైబల్ డెవలప్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఏ బడ్జెట్ను మనం బయటకు వెళ్ళి తీసుకురాగలం, ఎంత బడ్జెట్ను తెచ్చుకోగలం, తద్వారా ఏం పథకాలు ఇవ్వగలం. మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ మొత్తం 30 తెగలలో 9 తెగలు ఇక్కడ ప్రిమిటివ్ ట్రైబల్ తెగలు ఉన్నాయి, చెంచులు. అసలు తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి, సర్వైవలే సమస్య. వాళ్ళని జీవించే హక్కును కల్పించినది రాజ్యాంగం, వాళ్ళని బతికించడం ఎట్లా అనేది ప్రభుత్వం బాధ్యత కదా. కాబట్టి వాళ్ళని జీవించడానికి ఏం చేయాలి. నా దగ్గరకు ఒక బ్యాచ్ వచ్చింది, మొన్న మహిళలు వచ్చారు. 25 సంవత్సరాలకే భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మోర్ దెన్ 50% మగవాళ్ళంతా చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను మాల్ న్యూట్రిషన్ లేక చిన్న చిన్న పిల్లలు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయగలుగుతాం కదా అనేది కదా యాంగిల్. అందుకనే మా ఆఫీసర్లతో కూర్చోబెట్టి వీళ్ళను లేదు సార్ అది చేద్దాం ఇది చేద్దాం అంటే, మీరు ఇది చేద్దాం నేను చేద్దాం అనేది కాదు, వాళ్ళకేం అవసరం ఉందో అనేది, వాళ్ళు ఫీల్ అవుతున్నది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని అడిగిన, వాళ్ళు ఏమన్నారు, సార్ నాకు లోన్ కావాలని ఒక మహిళ. ఏం లోన్ కావాలన్నా అని అడిగిన, ఆమెకు ఐడియా లేదు. నేనేమన్నా అంటే నా లాంగ్వేజ్ని మార్చి, నేను నీకు ఏం సాయం చేస్తే నువ్వు బతుకుతావో చెప్పు అని చెప్పి. నువ్వు బతకడానికి నీకేం కావాలి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నువ్వు గౌరవంగా ఉండడానికి నీకేం కావాలి అని అడిగితే ఆమె ఏమైంది, చాలా సింపుల్గా చెప్పింది. అన్న నాకు ఒక 4 మేకలు కావాలని అన్నది. అంటే ఎంత చిన్న విషయం, 4 మేకలు ఉంటే కుటుంబాన్ని పోషించుకొని బతకగలని చెప్తుంది. 2 పిల్లలు ఆమెకు, భర్త లేడు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమున్నదో ఆ పథకాన్ని ప్రభుత్వం రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనేది నా ఫీలింగ్. నేనైతే నేను సీరియస్గా తీసుకున్న లైన్ అదే. రేపు బోర్డు మీటింగ్ కంటే ముందు ఎందుకు తిరుగుదాం అనుకుంటున్నా అంటే, ప్రజలకు అవసరమైనటువంటి పథకాల్ని ప్రభుత్వం తయారు చేయాలి. ఆదివాసులు వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్లో, వాళ్ళు జీవిస్తున్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఎకనామికల్గా సర్వైవల్ కాగలిగినటువంటి స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలి. అందుకని దాని విషయంలో ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి మాట్లాడినాం, నేను సీతక్క గారు. ప్రిమిటివ్ ట్రైబల్స్ ఇక్కడ 80,000 మంది ఉంటారు, 16,000 కుటుంబాలు ఉంటాయి, 16,000 ఫ్యామిలీస్ ఉంటాయి. 16,000 ఫ్యామిలీస్కు సాచురేషన్ లెవెల్లో ఆదుకోవడం కోసం ఫస్ట్ ఫేజ్ మీద ఎటువంటి యుద్ధ ప్రాతిపాదిక మీద చర్యలు తీసుకోగలం అనేది కూడా డిస్కస్ చేసినాం. కాబట్టి ఆయన కూడా గో హెడ్ అన్నాడు, జస్ట్ మంచి ఆలోచన ఇది ఎగ్జిక్యూట్ చేయండి, మీరు ఎట్లా చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తా, మనం మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందామని చెప్పే మాటను డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఉంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా పూర్తిగా అవుట్రేట్ ఉన్నారు. కాబట్టి నాకైతే పూర్తి నమ్మకం ఉన్నది. ట్రైకార్ ద్వారా ఖచ్చితంగా నాకు ఇచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో మ్యాక్సిమం పనిని నేను చేస్తూ ఇస్తాను.